హలో మూవీ లవర్స్. టొవినో థామస్, సూరజ్ వెంజారమూడు, చేరన్, ఆర్యా సలీంలు ప్రధాన పాత్రలో నటించిన మూవీ నరివెట్ట. లాస్ట్ వీక్ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ వారం తెలుగులో నరివెట్ట తోడేలు వేట పేరుతో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక యాక్షన్ డ్రామా. 2 hours 18 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. స్లోగా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి ఊపందుకుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ రేసీగా ఉంది. 2003లో ముతంగా విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అబిన్ జోసెఫ్ రాసిన స్టోరీతో తీశారు ఈ మూవీని. ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని సినిమా కథ రాసుకున్నప్పుడు ఆ సినిమా ఒక డాక్యుమెంటరీలా అనిపించే ఛాన్స్ ఉంది. కానీ రైటర్ అబిన్ జోసెఫ్ ఆడియన్స్కి ఎక్కడా ఆ ఫీల్ రానివ్వకుండా భలే కేర్ తీసుకున్నాడు. ఫారెస్ట్లో అక్రమంగా నివసిస్తున్న ట్రైబల్స్ని ఆ ప్లేస్ నుంచి ఖాళీ చేయించి ఆ ప్లేస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంటుంది అక్కడ గవర్నమెంట్. కానీ ఆ ప్లేస్లో నివసించే ట్రైబల్స్ తాము ఆ ప్లేస్ని ఖాళీ చేసే ప్రసక్తే లేదని పోలీసులకు ఎదురు తిరగడంతో అక్కడ కొన్ని అల్లర్లు జరుగుతాయి. ఆ గొడవల్లో పోలీస్ కానిస్టేబుల్ వర్గీస్ పీటర్ ట్రైబల్స్లో ఒకరిని షూట్ చేయడంతో ఆ వ్యక్తి చనిపోతాడు. ఈ రీజన్తో వర్గీస్ పీటర్ మీద కేసు ఫైల్ చేసి తనని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అసలు వర్గీస్ పీటరే ఆ మర్డర్ చేశాడా లేదా ఎవరైనా తనని కావాలనే ఆ కేసులో ఇరికించారనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ కథ. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ కొట్టించకుండా ఒక చిన్న పాయింట్తో 2 గంటల 18 నిమిషాల పాటు ఆడియన్స్ను థియేటర్స్లో కూర్చోబెట్టిన డైరెక్టర్ అనురాజ్ మనోహర్ దర్శకత్వ ప్రతిభని ఎప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఎప్పటికప్పుడు కథలో వచ్చే ట్విస్టులు, అద్భుతంగా ఆ ట్విస్టులను రివీల్ చేసిన విధానం బాగుంది. ట్రైబల్స్ని చాలా రియలిస్టిక్గా చూపించడం ఇంప్రెసివ్గా అనిపించింది. విజయ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. జాక్స్ బిజోయ్ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ మూవీకి ప్రాణం పోసాడనిపించింది నాకైతే. షమీర్ మొహమ్మద్ ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కానిస్టేబుల్ వర్గీస్ పీటర్గా టొవినో థామస్ యాక్టింగ్ అద్దిరిపోయింది. హెడ్ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్గా సూరజ్ వెంజారమూడు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. డిఐజీ కేశవదాస్గా మలయాళంలో తన ఫస్ట్ మూవీ చేసిన తమిళ యాక్టర్ చేరన్ రోల్ కూడా చాలా బాగుంది. ఫైర్ బ్రాండ్ ట్రైబల్ లీడర్ సికే శాంతిగా ఆర్యా సలీం సూపర్గా యాక్ట్ చేసింది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ బోర్ కొట్టించిన కొన్ని సీన్లు, తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ కాని కొన్ని సీన్లు ఈ మూవీకి మైనస్ అయ్యాయి. ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చింది సినిమా. ఇలాంటి సినిమాలు తీయాలంటే మలయాళ పొల్లేరా అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. రియలిస్టిక్ యాక్షన్ డ్రామాను థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అదర్వైజ్ వెయిట్ ఫర్ ఇట్స్ ఓటీటీ రిలీజ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.